నరసింహారావు. నేను ఆర్టీసీ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీగా నేను వచ్చాను. తర్వాత మా మిస్సెస్ డిఫెన్స్ అకౌంట్స్ నుంచి రిటైర్ అయింది. తర్వాత నేను నాటక రంగం నుంచి సినిమాల్లో చేశాను. సినిమాల తర్వాత సీరియల్స్ చేశాను, కొన్ని సీరియల్స్ రాశాను. నా జీవితం అట్లా సాగుతున్న టైంలో రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలనే ఆలోచన వచ్చి ఇక్కడ మా బంధువుల ద్వారా 3 ఎకరాల పొలాన్ని కొన్న తర్వాత అసలు ఇది ఆధారం చేసుకొని నేను ఇక్కడికి వచ్చింది దేనికంటే, నేను మొదలు నుంచి యాడ్ ఫిలిమ్స్ చేశా, టీవీ సీరియల్స్కి రాశా, యాక్ట్ చేశాను. ఆ ఇంట్రెస్ట్తో నాటకాలు రాసి అవార్డ్స్ తీసుకున్నాను. ఆ ఇంట్రెస్ట్తో నేను షార్ట్ ఫిలిమ్స్ సమాజం మీద తీద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో నాకు బోరుకి మిషన్ కావాలని నేను వెతుకుతుండగా ఒక సిఆర్ఐ ఆయన కలిసి, సార్ మీరు ఇంత చేస్తున్నారు ఎడ్యుకేటెడ్, వై డోంట్ యూ గో ఫర్ ఆర్గానిక్ అన్నారు. అంటే ఆర్గానిక్ అంటే ఏంటి సార్ అంటే ఇట్లా ఆవు పేడ అంటే అమ్మో అది అంతా ఎక్కడైతే సార్ అది కాదు అని అన్నాను. ఆ తర్వాత దానికి సంబంధించిన విజయరామారావు గారి తరఫున మా శివప్రసాద్ గారు పరిచయం అయినాడు. ఆయన చెప్పిన తర్వాత ఇంట్రెస్ట్ బాగా పుట్టింది. అప్పుడే ఈ పాలేకర్ గారి పుస్తకాలు అవి తీసుకున్నాను, చదివాను, చేశాను. దాంతో నాకు డెడ్ అగ్నెస్ట్గా ఉన్న మా మిస్సెస్ కూడా షీ గాట్ ఇంట్రెస్ట్ వచ్చి అక్కడి నుంచి మా ప్రయాణం మొదలుపెట్టాము. అక్కడి నుంచి ఈ భూమి సంగతి, ఈ భూమి కొని మేము దాని ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. మొదటి 3 సంవత్సరాలు మేము దీన్ని స్ట్రెంగ్తింగ్ చేసాం. 4 ట్రాక్టర్ల ఆవు పెండ, దేశీ ఆవు పెండ తీసుకొని 60 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని కలిపి మొదలు ఈ పొలం అంతా చల్లించి దాన్ని దున్నించాను. దున్నించిన తర్వాత రాలే కాలం వచ్చింది. అప్పుడు 4 కూలీలు పెట్టి వేపాకు తెప్పించి మొత్తం చల్లించి మళ్ళీ దున్నించా. ఆ తర్వాత 6 రకాల ద్విదళాలు అంటే కందులు, పెసలు ఇట్లాంటివి చల్లించి మళ్ళీ దున్నించా. ఆ తర్వాత దీన్ని పాలేకర్ పద్ధతిలో 36x36 పెట్టాలనుకొని మళ్ళీ కొద్దిగా డిజైన్లో నాకు అనుకూలంగా చేంజ్ చేసి 24x24 పెట్టాం. అంటే మామిడి చెట్టు 24x24 అంటే 24 ఫీట్కి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మధ్య దూరం ఉంటుంది. మధ్యలో ఏం చేసామంటే మామిడి చెట్టు నుంచి 8 ఫీట్కి యాపిల్ బెర్రీ పెట్టాం. అక్కడి నుంచి 8 ఫీట్కి సీతాఫలం పెట్టాం. అంటే ప్రతి చెట్టు మధ్య 8 ఫీట్ ఖాళీ ఉంటుంది. 24 అడుగుల దూరంలో ఓ మామిడి చెట్టు ఉంటుంది. అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చి దీంట్లో 150 మామిడి చెట్లు, 120 యాపిల్ బేర్లు, 120 సీతాఫలాలే కాక నాకు ఇష్టమైన అంటే ఈ తోటలో ప్రవేశిస్తే దొరకని పండు ఉండకూడదనే ఉద్దేశంతో మా ప్రయాణం మొదలుపెట్టాం. దానికి ముందు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీటి గుంటలు తీసాం. గుంటలు తీసినప్పుడు మొదలు ఒక గంప ఆవు పేడ, స్వదేశీ ఆవు పేడ, తర్వాత దాంట్లో ఆవు మూత్రంతో కలిపిన ఆవు పేడ, తర్వాత మా వేపకాయలు రాలే కాలం వచ్చింది. 1 కిలో వేపకాయలు, ఆ తర్వాత మురిగిపోయిన అనేక రకాల ఆకులు, సీతాఫలాలు, పాలేకర్ గారు చెప్పిన విధంగా అనేక రకాలు మురగబెట్టి దాంట్లో వేసాం. ఆ తర్వాత అది తాటి పండ్లు రాలే కాలం, అవి మామిడికాయలు తెచ్చి చెడిపోయినవి, వాటిని రసాలు తీసి ఒక్కొక్క లీటర్ వేయించి అట్లానే ఓపెన్గా 15 రోజులు దీన్ని అట్లా మగ్గబెట్టా. ఆ తర్వాత వాటిని పూడ్చడంలో ఇట్లా గోపురం ఆకారంలో పూడ్చి, అది ఎందుకంటే దాన్ని ఎందుకు చేయాలని అంటే అప్పుడు వర్షాకాలం, ఒకవేళ వర్షం పడితే యాక్చువల్గా మెల్లమెల్లగా దిగుతుంది. అదే వెడల్పుగా చేస్తే ఆ వాన చినుకులకి వీటికి పక్కకి వెళ్ళిపోతుంది, ఆ మట్టి గుంటలోకి సరిగ్గా రాదు. అందుకని ఆ విధంగా పాటించి మళ్ళీ దాన్ని ఒక 15 రోజులు వదిలిపెట్టాం. తర్వాత మేము అనుకున్నట్లు ఈ రకరకాల చెట్లని నాటుకుంటూ పోయినాం. తర్వాత ఈ 24 మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని వేస్ట్ చేయకుండా మేము అనేక రకాల కూరగాయలు పెట్టాం. ఆ కూరగాయలు కూడా ఒక రకం కాదు, పాలేకర్ పద్ధతిలో అనేక రకాల కూరగాయలు పెట్టి చుట్టూ మనకు కావాల్సిన ఈ వైద్యానికి కావాల్సిన కషాయాలకు కావాల్సినటువంటి చెట్లు కూడా పెట్టాం. తర్వాత చుట్టూ కొబ్బరి మొక్కలు, అనేక రకాల మొక్కలు పెట్టి పెంచుకుంటూ వచ్చాం. దీంట్లో ఇట్లా ఎందుకు పెట్టాలని చాలామందికి రావచ్చు. ఈ ల్యాండ్లో 1 ఇంచు భూమి కూడా వదలలేదు.
ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం, దీనివల్ల లాభం ఏంటంటే మామిడి చెట్టు పెట్టిన తర్వాత 5 ఏళ్ళకి కాపుకు వస్తుంది. ఒక రైతు మామిడి చెట్టు పెట్టి 5 ఏళ్ళ వరకు కూర్చునే స్తోమత కానీ ఓపిక కానీ ఆర్థిక స్తోమత ఏమి ఉండవు. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఆయనకి ఎతికి పెట్టాలని పాలేకర్ గారి పద్ధతి. దాంట్లో ఏం చేశారు, పక్కన యాపిల్ బేరి పెట్టాం, అది 8 నెలలకు వస్తుంది. ఆ ఎర్నింగ్స్ మామిడి చెట్టుకి సపోర్ట్ చేస్తుంది. సీతాఫలం ఉంది, 1.5 ఏళ్ళకి వస్తుంది, ఇది దానికి సపోర్ట్ చేస్తుంది. తర్వాత కూరగాయలు పెట్టాం, కూరగాయలు 4 monthsలో వస్తాయి. ఈ 4 months కూరగాయలు యాపిల్ బేరు రావడానికి, సీతాఫలం రావడానికి, మామిడికాయలు రావడానికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఆ రైతు ఎప్పుడు పెట్టిన 4 నెలలు తోట పెట్టిన 4 నెలల నుంచి ఏదో ఒకటి మార్కెట్కి పంపించగలడు. అది చాలా గొప్ప సౌలభ్యం. అయితే ఇక్కడ చెబుతున్నప్పుడు క్షమించాలి, ఒక చిన్న విషయం. ఇప్పుడు హార్టికల్చర్ వాళ్ళు తోట పెట్టిస్తామని అదని ఇదనేది సహాయం చేస్తున్నారు. దీంట్లో మరీ కష్టమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇస్తే అన్ని మామిడి తోటలే పెట్టిస్తారు, లేకపోతే జామ తోటలే పెట్టిస్తారు, ఒకే రకపు తోటలు ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఒక రైతు వీళ్ళు పెట్టిన మామిడి తోటలు పెట్టి 4 ఏళ్ళు ఉండగలరా? ఈ పరిస్థితుల్లో ఉండలేడు. కాబట్టి కనీసం హార్టికల్చర్ వాళ్ళు కూడా మా ప్రాంతాన్ని మన్నించి ఇటువంటి వ్యవసాయాన్ని డెవలప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తర్వాత మేము వాడే పదార్థాలు ఏంటంటే జీవామృతం అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ద్విదళాలది శనగపిండి, తర్వాత నల్ల బెల్లం లేకపోతే నేను తాటి రసం, మామిడి రసం వాడాను. అది పుట్టమన్ను ఒక గుప్పెడు. ఇది వేసి దాదాపు ఒక రోజుకి అంటే 200 లీటర్ల దీంట్లో కనీసం ఇవి 10 కిలోల ఆవు పేడ, 10 కిలోల మూత్రం, 1 కిలో శనగపిండి ఇవన్నీ వేసి రోజు పొద్దున సాయంత్రం ఒక 48 గంటలు ఒక 20 సార్లు క్లాక్ వైజ్గా తిప్పి దాన్ని 7 daysలో లోపే వాడాలి. తర్వాత పేడ కూడా ఎంత తాజాది పెడితే అంత తాజాగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. దీని తర్వాత అవి మేము 15 రోజులకు ఒకసారి ఎక్కిస్తాం డ్రిప్ ద్వారా. తర్వాత ఏమన్నా పురుగు అది వస్తే ఆకు కషాయాలు వాడి ఈ రోగాల్ని తగ్గించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా పొలంలో పెట్టిన ప్రతి మొక్క, ప్రతి విత్తనం ఆరోగ్యకరంగా పెరిగి నాకు ఏ నష్టం లేకుండా 4 నెలల నుంచి రాబడి రావటం మొదలుపెట్టింది. ఇది కనుక పాటిస్తే ఆరోగ్యానికి మంచిది. తర్వాత మీకు ఆర్థికంగా స్థిరపడతారు, మనశ్శాంతి ఉంటుంది, ఆత్మహత్యలు తగ్గుతాయి.